ఒంగోలులో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఘర్షణ అనంతరం మనోవేదనకు గురైన వైఎస్ఆర్ పార్టీ ఎస్టీ విభాగానికి చెందిన మహిళా నాయకురాలు ప్రసన్నను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన శైలజ, మహిళలు రాజకీయాల్లో గౌరవం, భద్రతతో పనిచేసే వాతావరణం కల్పించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రసన్నకు గత ఏడాది కాలంగా అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, బాధితురాలిని న్యాయం గురించి అడగగా పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత తనకు న్యాయం చేయాలని కోరుతానని ఆమె చెప్పినట్లు వివరించారు. రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చులకనగా చూడకూడదన్నారు. రాజకీయంగా ఎదగాలనే ఆశతో, పార్టీపై నమ్మకంతో పనిచేసే మహిళలకు ప్రోత్సాహం అందించాల్సిందే కానీ అవమానాలకు గురి చేయడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న రాయపాటి శైలజ, ఏ సమస్య వచ్చినా మహిళలు ఆవేశపూరిత నిర్ణయాలకు వెళ్లకుండా చట్టబద్ధమైన మార్గాల్లో న్యాయం కోసం పోరాడాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఘటన తరువాత తనను ఒంటరిగా వదిలేశారని బాధను ప్రసన్న వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మా సునంద, వన్ స్టాప్ సెంటర్ నిర్వాహకురాలు ఎన్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక పార్టీ ప్రోగ్రాంలో ఒక లేడీ మీద అటాక్ చేయటం జరిగిందో, మేము యాక్చువల్లీ ఆ రోజే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఏమైందని కనుక్కోమన్నాము. సో డీటెయిల్స్ వచ్చినాయి. సరే, పార్టీ ప్రోగ్రాము ఏదైనా బట్ కొట్టడం అనేది తప్పు. అండ్ ఆ తర్వాత ఆమె ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారులే మేము అనుకున్నాం. కానీ సడన్గా పొద్దున్న చూసేసరికి టీవీలో న్యూస్ వచ్చింది, అమ్మాయి ప్రయత్నం చేసుకుందని చెప్పి. సో ఆ అమ్మాయికి పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాం, అసలు ఏంటి, ఏమైంది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, మరి ఏమైంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ థింక్ వాళ్ళ పార్టీ ఇష్యూస్ ఏమో కానీ ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి సఫర్ అవుతుంది. కొంచెం లైంగిక వేధింపులు కానీ, అన్నెసెసరీగా అమ్మాయిని టచ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. సో పార్టీలో ఇన్ఫార్మ్ చేస్తే ఐ థింక్ సద్దుమణిగి ఏదో చేశారు. కానీ మొన్న అయిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఇక్కడ నగర ఇన్ఛార్జ్ ఉంటారో మరి రెస్పాండ్ అయినట్లేరు. బట్ జిల్లా ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యి 3-man కమిటీ వేశారు. కానీ 3-man కమిటీ వేయటం ఒకటి, తర్వాత మీడియా దగ్గరికి వెళ్ళి తను చెప్పింది కాబట్టి తను ఇంకా ట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అది తట్టుకోలేక అండగా నిలబడుతున్న వాళ్ళు అండగా లేకపోయేసరికి ఆ అమ్మాయి ఇదైపోయి ట్యాబ్లెట్స్ మింగి ఈరోజు జాయిన్ అయింది. సో అలాగే ఇటు వెళ్తుంటే చూద్దామని వచ్చాం. ఎందుకంటే పార్టీ అనేది అనవసరం అండి, బట్ అక్కడ ఇబ్బంది పడింది ఒక మహిళ. మేము అందుకే మీరు రీసెంట్గా కూడా చూస్తే 1 month క్రితం లైంగిక వేధింపులు అనేది ఆ చట్టం పొలిటికల్ పార్టీస్ కూడా అప్లై అవ్వాలి, అలాగే బార్ కౌన్సిల్స్ కూడా అప్లై అని మీటింగ్ పెట్టాం. ఆ రోజు అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చారు ఎక్సెప్ట్ ఈ వైఎస్ఆర్సీ ఒక్క పార్టీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది పార్టీల మీద అభిమానంతో కానివ్వండి, లేకపోతే ప్రజాసేవలో రావాలని చాలామంది బయటకు వస్తున్నారు. అలాంటి వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు చేసుకునే స్టేజ్కి తీసుకురాకూడదు. చాలామంది అంటారు మహిళలు బయటకు వస్తే తోలు మందంగా ఉండాలంటారు. ఉండాలి, అలా అని మనం చెయ్యి నోరు ఇష్టం వచ్చినట్టు వాడితే సరిపోదు కదా, తప్పు కదా. ఒక అమ్మాయి బయటకు వచ్చి, ఏ అమ్మాయి అయినా సరే, అది పాలిటిక్స్ అవనివ్వండి, లేకపోతే ఉద్యోగాలు చేయనివ్వండి, ఏదైనా సరే వాళ్ళు బయటికి రావటం అంటే తోలు మందంగానే ఉండాలి, ఏ పని చేస్తున్నా కూడా. అలా అని మనం అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజా జీవితంలోకి వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేమేమన్నా భరించాలంటే అది తప్పు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఆడవాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి జడ్జ్మెంట్స్ చూపిస్తున్నారు. జడ్జ్మెంట్స్లో చెప్పారు థిక్ స్కిన్ ఉండాలని చెప్పి. అలాంటి నోటికి ఇష్టం వచ్చినట్టు రకరకాల సంబంధాలు అంటగట్టేస్తామా? తప్పు కదా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఆ అమ్మాయిని టైం చూసి తీసుకొచ్చారు కాబట్టి షీజ్ ఓకే. పొరపాటున ఏమైనా అయితే ఆ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబుల్? 2 డిగ్రీ చదివే పిల్లలు. ఆలోచించాలి, పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళు వచ్చి రేపు వాళ్ళు బయటికి రాకపోతే కార్యకర్తలు ఎక్కడుంటారండి? ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు ఎక్కడుంటారు? ఎవరు ఉండరు కదా. ఇలా చేస్తే ఏ ఆడవాళ్ళు రేపు బయటకు వచ్చి ఒక పార్టీకి అండగా నిలబడతారు? అలాంటి ఒక ఆడపిల్లకి మన పార్టీలో కష్టం వచ్చినప్పుడు న్యాయం చేయాలి, అమ్మాయికి అండగా నిలబడాలి తప్పితే ఎదురుదాడి చేసి వ్యక్తిత్వ హననం చేసి ఒంటరి చేయటం చాలా తప్పు. సో అది తట్టుకోలేక అమ్మాయి ఇది చేయటం జరిగింది. సో అమ్మాయిని అడిగాం, ఏం కావాలమ్మా నీకు మా వైపు నుంచి అంటే అమ్మాయి చెప్పింది,
3 మెన్ కమిటీ వేశారండి. మరి చూస్తాను, ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే వస్తాను. బట్ మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా జరగకుండా చూడండి అనేది అమ్మాయి కోరింది. సో మేము కేసు ఫాలో అప్ చేస్తుంటాము, ఇంటర్నల్గా వాళ్ళు చూసుకుంటా ఉంటే ఎలాగో కేసు కూడా పెట్టారు, ఆ అమ్మాయి కేసు పెట్టింది. లేదంటే అప్పుడు నెక్స్ట్ మేము యాజ్ అ ఉమెన్ ఆ అమ్మాయికి ఏం చేయాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఎవరైనా సరే దాన్ని మేము న్యాయం చేస్తాం. అదే అమ్మాయిని అందుకే కదా అడిగాం, ఆల్రెడీ కేసు పెట్టింది, అదేమవుతుందో మా వాళ్ళు ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నారు. పొద్దున వెళ్ళి గెలిచారు, 8th ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు కూడా ఏమైందో ఫాలో అప్ చేస్తుంటారు. కేసు కూడా ఫైల్ అయింది కాబట్టి ఇంటర్నల్గా ఆమెకి ఉంది, ఇట్లా న్యాయం జరుగుతుంది అనే ఒక హోప్ ఉంది. లెట్ us గో స్టెప్ బై స్టెప్. అవ్వలేదంటే నెక్స్ట్ మేము సుమోటోగా తీసుకొని అది చేస్తాం. శివకుమార్ ఏదో హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళ ఇబ్బంది అండ్ తను చెప్పింది నాకు, బికాజ్ వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలియదు కాబట్టి నగర నియోజకవర్గం కాదు, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్, నగర ఇన్ఛార్జ్ వల్ల అని ఇబ్బందులు ఏదైతే జరుగుతున్నాయో, అంటే ఒక ఇన్ఛార్జ్ అన్నప్పుడు సపోర్ట్ చేయాలి. వాళ్ళ లేడీస్ ఉన్నప్పుడు పార్టీలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నాయా కనుక్కొని వెరిఫై చేసుకొని జెన్యున్గా అయితే చేయాలి. అది జరుగుతున్నా కూడా మనం పట్టించుకోకపోతే ఎంత తోలుమంది ఉన్నా ఎలా అండి, నిమిషానికి ఒకసారి హింసిస్తుంటే ఎవరైనా అందరూ మెంటలీ స్ట్రాంగ్గా ఉండరు కదా. 1 year నుంచి ఎప్పుడైతే మరి ఎవరో మారారని చెప్పింది, ఆ డీటెయిల్స్ అన్నీ నాకు తెలీదు, తను చెప్పిన దాని ప్రకారం ఒక 1 year నుంచి అయితే బాగా సఫర్ అవుతుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ తోడవటం, మళ్ళీ తన వైపు తనకి ఉండకపోవటం, తనకు అండగా, ఇవన్నీ కలిపి సో దాన్ని అందరూ స్ట్రాంగ్గా ఎదుర్కోలేరు. సో ఆ నిమిషంలో తనకి పిల్లలు గుర్తురాలే. బట్ ఫార్చునేట్లీ లక్కీలీ షీఈ్ లక్కీ, యూనో అట్లీస్ట్ షీ స్టేబుల్ నౌ. అది ఇంత ముందు ఇలాంటివి జరగకుండా ఎవరైనా సరే దే హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే మనం 33% రిజర్వేషన్ అంటున్నాము, ఆడవాళ్ళు ఇప్పటికే చాలామంది కార్యకర్తలుగా యాక్టివ్గా తిరుగుతున్నారు అన్ని పార్టీస్లో. వాళ్ళకి అండగా నిలబడి ప్రాబ్లం వస్తే చూడాల్సిన బాధ్యత ప్రతి పార్టీ వాళ్ళ హెడ్స్ కూడా. అది టైం అమ్మాయి ఇంకా డిశ్చార్జ్ అవ్వాలి, అయ్యాక దెన్ థ్యాంక్ యూ.